अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की जरूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आई नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि बहुजन समाजवादी पार्टी तेलंगाना के रियासती सदर डॉक्टर RS प्रवीण कुमार को लेकर है। डॉक्टर प्रवीण कुमार को गांव वालों ने बैंड के साथ और फूल मालाओं के साथ उनका इस्तकबाल किया। कागज नगर कुमराम भीम आसिफाबाद जिले में बुद्धा विहार बिल्डिंग और लाइब्रेरी के ज़ैर एहतमाम बुद्धा विहार बिल्डिंग और लाइब्रेरी का इफ्तिताह करने के लिए इस्तकबाल किया। तो पर लाइए कागज नगर से खबर हम आपको दिखाते हैं। वोट भी डालना ना। నినాదానికి గట్టిగా ఆహ్వానిద్దాం న్యాస్ పైకి ప్లీజ్ సే జై భీమ్ గట్టిగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆవిష్కరణ కమిటీ తరపున నిర్వహణ కమిటీ తరపున మీకు చేసినటువంటి గౌరవ డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ గారికి గ్రామంలో మరి త్రిరత్న బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమం జరుగుతున్నది। మరి నేను ఈ గ్రామానికి రావడం రెండవసారి। మొదటిసారి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి జన్మదినానికి రావడం జరిగింది జనవరి 3వ తారీఖు నాడు। మరి అదేవిధంగా మరి ఈరోజు మరి బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో చక్కటి గ్రంథాలయం, అదేవిధంగా బుద్ధ విహార్ చాలా అంటే చాలా చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ శ్రమశక్తితో ఇక్కడ ప్రజలు ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని చాలా అంటే చాలా చక్కగా మరి ఏర్పాటు చేసిండ్రు। మరి ఈ బుద్ధ విహార్లో అదేవిధంగా మరి కింద ఉండే లైబ్రరీ మరి గ్రంథాలయం నుండి రేపు తథాగత గౌతమ బుద్ధుడిలాగా మరి తర్కించే వ్యక్తులు, అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాగా విశ్వజ్ఞానులు పుట్టాలని ఈ గ్రామం ఒక్కటే కాదు మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరి జ్ఞానం విస్తరింపజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా। ఇప్పుడే రెబ్బెన మండలం దగ్గర రేవయ్య డోంగ్రి అనే ఒక విద్యార్థిని కూడా కలవడం జరిగింది, ఒక స్వేరో విద్యార్థి ఆసిఫాబాద్ రెసిడెన్షియల్ స్కూల్। సో మరి ఆయన కూడా చాలా కష్టపడి తండ్రి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయినా మరి చాలా కష్టపడి ఈరోజు IAS ఆఫీసర్ కావడం జరిగింది, ఈ ప్రాంతానికే గర్వకారణం। సో అలాంటి వ్యక్తులను ఇలాంటి బుద్ధ విహారాలు సృష్టించాలని, ఇలాంటి మరి గ్రంథాలయాలు సృష్టించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా। మరి ఈ అంకుషాపూర్ గ్రామ కమిటీ, గ్రామ నాయకులు కానీ, గ్రామ కమిటీ కానీ, మరి ఇక్కడ ఈ లోకల్ యూత్ కానీ మీరందరూ కూడా ఇంత చక్కటి పని చేసినందుకు చాలామంది మరి బెల్ట్ షాపులు కావాలని కోరుకుంటారు, లేకపోతే చాలామంది మాకు టీవీలు కావాలని కోరుకుంటారు, చాలామంది మాకు ఇంకా లిక్కర్ షాపులు కావాలని కోరుకుంటారు। కానీ ఇక్కడ మాత్రం మరి యువత అందరూ కూడా మేము చదువుకునే ఒక గ్రంథాలయం కావాలి और बुद्ध विहार కావాలని చెప్పి కోరుకోవడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం। ఇంకోటి నాకు सबसे बढ़िया चीज़ है कि ये लोग किसी से भी एक पैसा भी नहीं मांगे, ये लोग खुद के शक्ति से, खुद के कामयाबी से, खुद के कुर्बानी से ये इतना बड़ा अच्छा बुद्ध विहार बनाया और इतना अच्छा लाइब्रेरी बनाया, बहुत गर्व की बात है। तो मैं यही
आशा करता हूं कि आने वाले दिनों में ये सिरपुर कॉन्स्टिट्यूंसी में या और आसिफाबाद कॉन्स्टिट्यूंसी में हर गांव अंकशापुर गांव को एक नमूना लेते हुए पूरा आगे बढ़ने का आशा है और मैं वही आशा करता हूँ। इसी बातों से मैं आपसे विदा लेता हूँ। धन्यवाद। टाइम है, यानी कि आप डिक्लेरेशन समय होगा, वो समय आने वक्त आने के बाद। मोहम्मदिया मंदी हाउस की लाजवाब पेशकश ब्रोस्टेड चिकन साफ शफाफ माहौल में तैयार किया जाता है। ब्रोस्टेड चिकन पूरे हैदराबाद में सबसे जायकेदार ब्रोस्टेड चिकन हमारे यहाँ। और मंदी, बिरयानी, कबाब, शवरमा फैमिली और फ्रेंड्स के लिए मोहम्मदिया मंदी हाउस शहर में हर जगह। मेन ब्रांच कादरबाग, नारायण नगर रोड, हैदराबाद।